వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి కక్షలో సూర్యునితో పాటు నవగ్రహాలు అలాగే ఉపగ్రహాలు వీటి గురించి తెలుసుకున్నాం. కానీ ఏడాదికి 25,000 రోజులు ఉన్నటువంటి ఒక గ్రహం గురించి ఆసక్తికరమైన ఒక కథనం పత్రికల్లో వస్తున్నాయి. భూమి సూర్యుని చుట్టూ ఒకసారి తిరిగి రావడానికి 365 రోజులు సమయం పడుతుందని అందరికీ తెలిసిందే. అయితే ఒక చిన్నపాటి గ్రహం, ఇది ఖగోళ వస్తువు లాగా ఉంటుంది. ఇది సూర్యుని చుట్టూ అత్యంత నెమ్మదిగా తిరుగుతుంది. ఎంతంటే ఒక చుట్టూ రావడానికి 25,000 రోజుల సమయం తీసుకుంటోందని శాస్త్రవేత్తలు గుర్తించారు. సౌరమండలంలో కొత్తగా కనిపెట్టిన ఈ మరుగుజ్జు గ్రహానికి 2017 OF 201 అని పేరు పెట్టారట. అయితే దీనికి గ్రహం హోదా ఇవ్వాలా వద్దా అనే ఒక డిస్కషన్ అనేది ఈ శాస్త్రవేత్తల్లో జరుగుతుంది. ఎందుకంటే దీన్ని పూర్తి స్థాయిలో గ్రహ లక్షణాలు లేవని ఒక ప్రచారం జరుగుతుంది. నెప్ట్యూన్ గ్రహం ఎంత దూరంలో అయితే సూర్యుడి చుట్టూ తిరుగుతుందో అంతకంటే కాస్తంత ఎక్కువ దూరంలో ఈ అంతరిక్ష పదార్థం సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్టుగా గుర్తించారు. ఇది చాలా నెమ్మదిగా పరిగణిస్తుందండి. అది ఇందాక చెప్పినట్టుగా 25,000 రోజుల సమయం తీసుకుంటుందట సూర్యుని చుట్టూ రావడానికి. ఈ గ్రహం యొక్క వెడల్పు 700 కిలోమీటర్లు ఉంది. కోట్ల సంవత్సరాలుగా ఇప్పటికీ ఒకే కక్షలో పరిభ్రమిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ లెక్కను చూస్తే దీనికి బుల్లి గ్రహం హోదా పొందే అర్హత కూడా ఉందని అమెరికాలోని న్యూజెర్సీ కేంద్రంగా పనిచేసే ప్రిన్స్టన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ స్టడీలో ఖగోళ భౌతిక శాస్త్రవేత్త సిహావో చెంగ్ చెబుతున్నారు. మరుగుజ్జు గ్రహాలు హోదా పొందిన 5 కంటే ఈ కొత్త ఖగోళ వస్తువు కాస్త చిన్నదిగా ఉందని, గతంలో గ్రహంగా చలామణైన ఇప్పుడు మరుగుజ్జు గ్రహంగా మారిపోయిన ప్లూటో వ్యాసం 2,377 కిలోమీటర్లు ఉండగా ఈ 2017 OF 201 వ్యాసం కేవలం 700 కిలోమీటర్లు ఉన్నట్టుగా ఈ విశ్లేషణలో చెప్తున్నారు. కాబట్టి అంతరిక్షంలో మరొక గ్రహము మనం శాస్త్రవేత్తలు గుర్తించే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.